అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిర్గమకాండము 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందారు. నిర్గమకాండము 16వ అధ్యాయము 7వ వచనం. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏపాటి వారము, మా మీద సనగనేలా అనిరి. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును, ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద సనుగు, మీ సనుగులను యెహోవాయే వినుచుండగా, మేము ఏపాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదనెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, నీ సర్వశక్తిలో నుంచి నీ దైవశక్తిని అందుకోవడానికి మాకు కావలసిన దైవాలోచన, దైవాత్మశక్తి నడిపింపు మీరు మాకు అందించుము, మీరు మాకు బోధించుము. ఆత్మీయ జీవితంను పాడు చేసే ఆత్మ సంబంధమైన అతిక్రమములు, ఆజ్ఞాతిక్రమములు, అనాలోచన శక్తి మాలో ఏమైతే ఉన్నవో వాటికి అనంతకాల నాశనం కలుగులాగన నీ యొక్క ఆత్మ కలిగిన మాటలను మాకు వినిపించుము, మాకు బోధించుము. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక అన్నారు. కనుక నీ యొక్క ఆత్మీయ మాటను మాకు వినిపించి మీరే మాకు బోధకుడుగా ఉండి నీ యొక్క ఆత్మీయ జీవితంలో మమ్మల్ని వెలిగించి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడగు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు ఆత్మీయ జీవితంలో ఆత్మీయ దైవశక్తి, దైవశక్తి ప్రభు మనకు అనుగ్రహింపచేసి ప్రభువే మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాస జీవితంలో విశ్వాసకి ఉండవలసింది దైవశక్తి. విశ్వాసకి ఉండవలసింది దైవాశక్తిని అందుకోవడానికి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని కార్యక్రమం మీద ఆసక్తి లేనప్పుడు దైవ సంబంధమైన తలంపు మీద, దైవ సంబంధమైన పని మీద, దైవ సంబంధమైన క్రమం మీద విధేయత లేనప్పుడు సైతాను యొక్క సాధనమే ఈ యొక్క సనుగుడు. సనుగు మనుగు అంత బరువని దైవజనులు దేవదాసయ్య గారి యొక్క రాతలలో మనం చూడగలుగుతున్నాం. సనిగే స్వభావము, సనుక్కునే స్వభావము, విసుగుకునే స్వభావము విశ్వాసపు జీవితాన్ని నీతిగా నడిపించదు. విశ్వాసపు జీవితము నీతిగా ఉండటానికి విశ్వాసము ఒక్కటే దేవుని యొక్క భక్తి జీవితంలో ఉంటే సరిపోదు, కానీ విశ్వాసముతో పాటు దేవుని కొరకు ప్రయాసపడే, శ్రమ పొందే, దైవ ఆసక్తి కలిగిన ఆలోచన కూడా విశ్వాస యొక్క జీవితానికి అవసరమై ఉన్నది. దేవుని యొక్క వాక్యము ప్రకారము, లేఖనము ప్రకారం మనం చూడగలిగితే ప్రతి ఉదయము కూడా ప్రభు వీరికి పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఉంటూ ఈ యొక్క అరణ్య భాగములో, అరణ్య మార్గములో ఎందుకు పనికిరాని స్థితిలో అనగారిపోయిన ఈ బ్రతుకులను బానిస బ్రతులుగాను, బానిసత్వపు బ్రతుకులకు గాను విమోచించుకోలేని శక్తిహీనులుగా ఉన్న వీరిని
దేవుడు విడిపించిన దినము మొదలుకొని ప్రభువు నడిపిస్తున్న ప్రతి మార్గమందు కూడా ప్రభువుని విసిగించారు వీరి సనుగుతో. సనుక్కోవటం దేవుని మీద అని అనుకోలేదు, కానీ వీరి సనుగుడు మోషే మీద, మోషే చెబుతున్న మాట మీద, మోషే గారు అనుసరిస్తున్న దైవ క్రమము మీద వీరికి ఆసక్తి లేకపోవటాన్ని బట్టి వీరు సనుగుకున్నారు. ఈ సనుగుడు వీరిలో ఆత్మీయ జీవితాన్ని నశింపచేసిందే కానీ ఆత్మీయ జీవితాన్ని పునరుద్ధరింప చేయలేదు. ఈ సనుగుడు, అందుకనే ఈ సనుగుడు వలన వీరు దేవుని నియమించిన యాజకుడిని, దేవుడు నియమించిన నాయకుడి మీద, దేవుడు నియమించిన మార్గదర్శకుడైన ఈ ప్రవక్త అయినటువంటి మోషే గారి మీద ఎడతెగక విసుక్కుంటూనే ఉన్నారు, సనుగుకుంటూనే ఉన్నారు. ఈ సనుగుడులో వీరి అవిశ్వాసం కనబడుతుంది. ఈ సనుగుడులో వీరి అవిధేయత కనబడుతుంది. వీరి సనుగుడులో వీరి యొక్క పాత స్వభావము కనబడుతుంది. వీరి సనుగుడులో పులిసినటువంటి స్వభావము కనబడుతుంది. లోక సంబంధమైన స్వభావము కనబడుతుంది. వీరి క్రియను ఆత్మీయ క్రియగా మార్చకుండా ఉండటానికి అడ్డుపడుతున్న ఒక సైతాను సంబంధమైన స్వభావము సనుగుడు. ఈ సనుగుడు వీరి ఆత్మీయ జీవితాన్ని వెలుగులోనికి నడిపించలేకపోతుంది. దేవుడు వెలుగై వీరిని నడిపిస్తున్నా సరే, వెలుగై వీరిని ముందుకు కొనసాగింప చేస్తున్నా సరే, వీరి యొక్క ఆత్మీయ జీవితంలో వీరు తీసుకోవలసినది వీరు పోషించుకుంటున్నారు. దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో మనము కూడా గమనిస్తే కనుక, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము తీసుకోవలసినవి తీసుకోకుండా వాటిని పోషించుకుంటే, ఆనాటి కాలములో ఇశ్రాయేలీయులు ఎలాగైతే దేవుడు ఏర్పరిచిన వాగ్దాన భూమిని చేరుకోలేకపోయారో, మన యొక్క ఆత్మీయ శక్తిని బట్టి, దైవశక్తిని సంపూర్ణంగా అంగీకరించకపోవటాన్ని బట్టి మనము కూడా పొందుకోవలసినవి పొందుకోలేము, అందుకోవలసినవి అందుకోలేము. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే కనుక, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే కనుక, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. దేవుడు వినే దేవుడు. వాక్యములో మనం ఎన్నోసార్లు వాక్యాన్ని నమరు వేసుకున్నవారు, గ్రహించుకున్నవారు. చెవులిచ్చిన దేవుడు వినకుండునా, కనులిచ్చిన దేవుడు చూడకుండునా, నోరిచ్చిన దేవుడు మాట్లాడకుండునా అన్నట్లు కనులిచ్చిన దేవుడు చూస్తున్నాడు, చెవులిచ్చిన దేవుడు వింటున్నాడు. వినే శక్తిని మనము లోక సంబంధమైన క్రియలో మనకి ఆసక్తి కలిగి ఉంటే కనుక, దైవ సంబంధమైన మాట వినబడేటప్పుడు అవిశ్వాసపు స్థితిలో దేవుని మీద కూడా తిరుగుబాటు చేస్తాం. అవిశ్వాసం ఉండేటప్పుడు, అవహేళన ఉండేటప్పుడు, దేవుని మీద దైవభక్తి, దైవాశక్తి లేనప్పుడు దేవుని మాటను కూడా మనం ధిక్కరిస్తాం, విసుక్కుంటాం, చిరాకు పడతాం, అసహించుకుంటాం. ఒకప్పుడు మన యొక్క పాపస్థితి ఇతరులకు, ఎదుటి మనుషులకు అసహించగలిగేదే. కానీ ఈరోజు దేవుడి దీవెన ద్వారా, మనం దీవింపబడిన ద్వారా దేవుడి మాటను మనం అసహించుకుంటున్నామనిసనంటే మన యొక్క ఆత్మీయ జీవితం ఎంత పతన స్థితికి దిగజారిపోతుందో మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఆనాటి కాలంలో ప్రభువు రాయించిన మాటను జాగ్రత్తగా గమనిస్తే, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజము. ఇక్కడేమో దైవవాక్యంలో గమనించినట్లయితే గనక చెడ్డతనము అని చెబుతున్నారు.
అలాగుననే దేవుని యొక్క వాక్య క్రమములో ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని నేటి వరకు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. ఈ తిరుగుబాటు చేసిన వారే, ఈ సనుక్కున్న వారే దేవుని యొక్క కార్యక్రమము ప్రకారము, దేవుని యొక్క వాక్య క్రమము ప్రకారము చూడగలిగితే కనుక కీర్తన గ్రంథము 78వ కీర్తన 7వ వచనంలో చూస్తే కనుక, మూర్ఖతయు తిరుగుబాటును కలిగిన ఆ తరమును పోలి ఉండక. ఆ తరము వారు ఆత్మీయ జీవితం ఎలాగుందని అంటే, 1 మూర్ఖత్వము, 2 తిరుగుబాటు. అందుకనే సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథములో దేవుని యొక్క వాక్య క్రమము చూస్తే, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటతో సమానము, మూర్ఖత ఆగుపరచుట మాయా విగ్రహములతో సాగిల పడుటతో సమానమని దేవుడు రాయించిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడి మాట నచ్చదు. లోకంలో దేవుడి శరీరధారిగా ఉండేటప్పుడు దేవుడు చెప్పిన మాట లోకము మీద ఆసక్తి కలిగిన వారికి, లోకము మీద ప్రేమ కలిగిన వారికి, లోకములో నానిపోయిన వారికి దేవుని మాట చేదుగానే కనబడింది, విషముగానే కనబడింది, బాధగా వినటానికి కూడా బాధ అనిపించింది. దేవుడు నడిపిస్తున్నా సరే నడవటానికి కష్టం అనిపించింది. దేవుడు పెడుతున్నా సరే పెట్టట్లేదని అనిపించింది. దేవుడు త్రాగటానికి నీళ్ళు ఇచ్చినా సరే దొరకట్లేదని అనిపించింది. పాపానికి ఆశ ఎక్కువ కదా, పాపానికి ఆశ ఎక్కువ. పాప సంబంధమైన ఆశ దురాశకు నడిపిస్తుంది. కాబట్టి ప్రభువు అన్న మాట ఏంటంటే, సకల దుర్నీతియు పాపము, సకల దుర్నీతియు పాపము. ప్రభువు నడిపిస్తున్నా, మేము నడవలేకపోతున్నామయ్యా. ప్రభు ఆహారం పెడుతున్నా సరే మాకు తినటానికి తిండి లేదయ్యా. ప్రభు నీళ్ళు ఇస్తున్నా సరే మాకు త్రాగటానికి నీళ్లు లేదయ్యా. వస్త్రాలు ఉతుక్కునే పని లేదు, వంటలు చేసుకునే పని లేదు. దేవుని మీద విశ్వాసము కలిగి దేవుని స్తుతించవలసిన జనము ఎలాగ మారిపోయారని అంటే, దేవుని విలువ తెలుసుకోకుండా మూర్ఖత్వం కలిగిన వారిగా మారిపోయారు, సనుక్కునే వారిగా మారిపోయారు, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారిగా మారిపోయారు. దేవుడు మాట వినబడేటప్పటికి వీరి అవసరాలు, వీరి పాత స్వభావము వీరికి గుర్తు వస్తుంది, పాత భూములు గుర్తు వస్తున్నాయి. అందుకనే దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనక, దేవుడు రాయించిన మాటను మనం జాగ్రత్తగా చూస్తే, ఈ సనుగుడు కార్యక్రమమే వీరి నోటి మాటే వీరికి తీర్పయింది. తండ్రి గారు రాసుకొని వచ్చారు కదా, పాపవృత్తిని మానుకొనుము పాటలో, నీ వాడు మాట నీవు మరుతువేమో కానీ నీ తండ్రి మరువడు. ఎట్టి పాపమైనా ఏ పాపమైనా సరే అంతయు దేవునికి అవగాహనమే. ఏ యొక్క పరిస్థితిలో దేవుని యొక్క శక్తిని బట్టి అరణ్యంలో వీరు నడుస్తున్నప్పటికీ కూడా, అరణ్యములో దేవుని వెలుగులో ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా నడిపిస్తున్న దేవుణ్ణి లెక్క చేయలేదు. నడిపించడానికి వెలిగించిన వెలుగైన దేవుణ్ణి చూడలేకపోతున్నారు. అందుకనే సొంత నైజాన్ని బట్టి, సొంత తలంపుని బట్టి, సొంత స్వభావంను బట్టి వీరి నోటి మాటే వీరికి పాపమయ్యింది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 27వ వచనం నుంచి చూడగలిగితే కనుక, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజము సంపాదించుకున్నదేంటని అంటే 28వ వచనంలో చూడగలిగితే కనుక, జీవముతోడు మీరు నా చెవులో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. ఏంటా చేయటం? 29వ వచనంలో ప్రభు అంటున్న మాట, మీ సౌములు ఈ అరణ్యములో రాలును. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, దేవుడు ఎప్పుడు ఎవరిని నాశనం చేయడు, దేవుడు ఎప్పుడు ఎవరిని పాడు చేయడు, దేవుడు ఎప్పుడు కాపాడేవాడే.
అందుకనే కీర్తనాకారుడు అంటాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కానీ సైతాను ఎంత తెలివిగా చేస్తుందని అంటే, నీ నోటి మాటతోటే నీకు కీడుని తీసుకొని వస్తుంది. నీ నోటి మాటతోటే నిన్ను నాశనం చేస్తుంది. నీ నాశనాన్ని నీ నాలుకతో ఏం చేస్తుందని అంటే సాధనంగా వాడుకుంటుంది. దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో జాగ్రత్తగా గమనిస్తే నోటి నాలుకే నాశన సాధనముగా ఆత్మీయ జీవితంలో సైతాను వాడబడే స్థితిలోనికి మనం దిగజారిపోతున్నామని అంటే మనలో ఏముందని అంటే దైవ భయము లేని జనాంగము. ప్రభు రాయించిన మాట ప్రకారం చూస్తే గనక చెడ్డ సమాజపు వారముగాను, దేవుని యొక్క స్థితిలో జాగ్రత్తగా గమనిస్తే మూర్ఖులుగాను, తిరుగుబాటు చేసు తరముగాను ఉండిపోతున్నాను. దేవుని మాటని వినకుండా, దేవుని యొక్క భక్తి జీవితంలో దేవుని మాటకు విలువివ్వకుండా, సొంత బుద్ధికి, సొంత జ్ఞానానికి, సొంత తలంపులకి, సొంత ప్రయత్నాలకి, పాత బ్రతుకుకి, కుక్క కక్కిన తినే బ్రతుకుకి, పందిని కడిగినా సరే తిరిగి దొరలే బురద వంటి బ్రతుకుకి ఆశపడుతుండేటప్పుడు సొదొమ గుమొర్రా పట్టణాలు లయమవుతుండేటప్పుడు లోతు గారి భార్య ఎలాగైతే వెనుకకు చూసిందో జీవము కలిగిన స్థితిని ఈ సనుగుడు ఏం చేస్తుందంటే నిర్జీవముగా మారుస్తుంది. నిర్జీవమైన స్థితి. దేవుడు జీవింపచేసేవాడు, దేవుడు కనికరించేవాడు, దేవుడు వెలిగించేవాడు, దేవుడు ప్రేమించేవాడు, దేవుడు పోషించేవాడు, దేవుడు ఆదరించేవాడు, దేవుడు ఐక్యపరిచేవాడు, దేవుడు ముందుకు మన జీవితంను మేలుకరంగా నడిపించేవాడు, మన జీవితంలో అపాయాలను తొలగించేవాడు, అనారోగ్య దుస్థితి సాధనాలైన విష సర్పపోటి వ్యాధులను మన దగ్గరికి రానివ్వకుండా చూసే దేవుడు. ఇవేమి మనం పట్టించుకోకుండా లోకములో మన స్వభావానికి నచ్చిన దానికోసం దేవుని మీద నేరము వేయించేదే సనుగుడు, మూర్ఖత్వము, తిరుగుబాటు. సనుక్కోవటం అంటే మూర్ఖత్వముతో దేవుని యొక్క కృపను అర్థము చేసుకోకపోవటం. సనుక్కోవటం అంటే మూర్ఖత్వముతో దేవుని ప్రేమకు విలువివ్వకపోవటం, విధేయత చూపించకపోవటం. మూర్ఖత్వము ఏం చేస్తుందంటే ప్రేమ యొక్క విలువను తెలుసుకోనివ్వట్లేదు, దేవుని యొక్క ప్రేమ విలువను ఉండనివ్వట్లేదు, దేవుని యొక్క ప్రేమను విలువగా కాపాడుకునే భయంకరమైన దుస్థితిలోనికి దిగజారిపోతున్నాం. అందుకనే దేవుడు ఏమంటున్నాడని అంటే ఈ తరము మూర్ఖత్వపు తరము, ఈ తరము తిరుగుబాటు చేసిన తరము, వారికి ఉపకారము చేస్తున్నా సరే అపకారమునే ఆశించారు, అపకారము కలిగించిన వాటిని ఆశించారు, అపకారకరమైన బ్రతుకు వైపే వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని వారు నడిపించుకున్నారు. అందుకనే వారు ఏమైపోయారు అని దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక సంఖ్యాకాండము 17వ అధ్యాయము 126వ పేజీ, సంఖ్యాకాండము 17వ అధ్యాయము 10 నుంచి చూస్తే గనక 10వ వచనం నుంచి చూస్తే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను తిరుగుబడిన వారిని గురించి ఆనవాలుగా కాపాడబడినట్లు, తిరుగుబడిన వారిని గురించి ఆనవాలుగా కాపాడబడినట్లు యెహోవా, దేవుడైన యెహోవా మోషే గారితో చెబుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. తిరుగుబడిన వారిని గురించి ఆనవాలుగా కాపాడినట్లు. మనం చేస్తున్న తిరుగుబాటుకి దేవుని దృష్టిలో కనులిచ్చిన దేవుడు మనల్ని చూడకుండా ఉండడు. మనం చేస్తున్న తిరుగుబాటును బట్టి దేవుడు అంటున్న మాట ఏంటంటే తిరుగుబాటు చేసిన వారికి వారి పట్ల ఆనవాలుగా కనబడినట్లు వారి బుద్ధి వారికి తెలియాలి, వారి మాట వారికి తెలియాలి, వారి యొక్క స్వభావం యొక్క విలువ వారికి తెలియాలి,
వారు అల్ప విశ్వాసులుగా కూడా కాకుండా, అవిశ్వాసులుగా కాకుండా విశ్వాసపు భ్రష్టత్వం కలిగిన వారిగా ఉన్నారు. కాబట్టి వారి బుద్ధి యొక్క ఫలితం వారికి తెలియాలి. కాబట్టి అహరోను కర్రను మరలా సాహసముల యొద్ద నుండి ఉంచుము, వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సనుగుణులు కేవలము అణిచి మాన్పివేసిన వాడనవుదును. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను, అలాగుననే చేసెను. అయితే ఇశ్రాయేలు మోషేతో ఇట్లనిరి, ఇదిగో మా ప్రాణములు పోవచ్చున్నవి, నశించిపోతుమి, మేమందరము నశించిపోతుమి. యెహోవా మందిరమునకు సమీపించు ప్రతి వాడును మేము అందరము చావవలసి ఉన్నదా అని పలికిరే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుడు జీవాధిపతి, ఆయన సజీవుడమైన దేవుడు. ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతాం, వధింపబడినను నిలువబడిన గొర్రెపిల్ల, వధింపబడినను నిలువబడిన గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు ప్రభు మనల్ని నిలబెట్టేవాడే కానీ బలగా కోరుకునేవాడు కాదు. ఈ సనుగుడు వీరి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏం చేసిందంటే చిగురింపకుండా చేసింది, విలువ లేకుండా చేసింది, విశ్వాసపు భ్రష్టులుగా మలిచింది, వీరు సిగ్గుపడేలాగా చేసింది, వీరు అవమానాలు పడేలాగా చేసింది, వీరు దేవుని దృష్టిలో అవిధేయులుగా మార్చింది. వీరి సనుగుడు వీరికే కీడు తీసుకొచ్చింది కానీ ప్రక్కవారికి కానీ అక్కడున్న మోషే గారికి కానీ ఎవరికి కూడా కీడుగా తీసుకురాలేదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని ఇస్తానంటే, దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే కనుక ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువు రాయించిన మాటను చూస్తే కనుక, అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దానిని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని. చూడండి, దేవుడు ఎంత చక్కగా విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తున్నాడో. ఆత్మీయ జీవితాన్ని రక్షకుడిగా ఉండవలసిన యేసుక్రీస్తు ప్రభువుని ఆత్మీయ జీవితంలో రక్షకుడిగా లేకుండా చేసేది ఏంటంటే ఈ యొక్క సనుగుడు. ప్రభు గమనిస్తున్నాడు, ప్రభు పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ప్రభు నడిపిస్తున్నా సరే, ప్రభు ప్రేమిస్తున్నా సరే, ప్రభు అందిస్తున్నా సరే, ప్రభు కాపాడుతున్నా సరే, వీరి పాత బుద్ధి దేవుని మీద నేరము వేసింది. దేవుని మీద లేని దానిని ఉన్నదానిగా నేరము వేయుట అపవాది పని. దేవుని క్రమము మీద, దేవుని వాక్యము మీద, దేవుని ఏర్పరచుకున్న ప్రవక్త మీద నేరము లేని నేరమును ఉన్నదానిగా వేయించువాడు ఎవడనిస్తున్నంటే అపవాది. ఉన్నదానిని తీసివేసేవాడు, అనగా దేవుని యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన స్థితిని అపవిత్రపరిచేవాడు అపవాది. మనసును కుదిరివ్వకుండా అశాంతి పాలు చేసేవాడు అపవాది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఈ సనుగుడు వలన ఏమవ్వాలని సరంటే మోషే గారి యొక్క క్రమము కూడా అక్రమముగా మార్చడానికి సైతాను ఎవరిని సాధనముగా ఎంచుకుందని సరంటే ఈ యొక్క ఇశ్రాయేలీయులను ఎంచుకుంది. అటు వారిని చెడగొట్టాలి, ఇటు దేవుని ఉద్దేశాన్ని చెడగొట్టాలి. దేవుని యొక్క ఉద్దేశమును క్రమముగా జరిగిస్తున్న మోషే గారిని కూడా చెడగొట్టాలి. సనుగుడు చూడండి ఎంత అవిధేయతమైన స్వభావమో. దేవుడు అంటున్న మాటను జాగ్రత్తగా గమనిస్తే, మీరు ఐగుప్తు దేశము నుంచి దినము మొదలుకున్నది బయలుదేరిన దినము మొదలుకొని, మీరు ఐగుప్తు దేశము నుంచి బయలుదేరిన దినము మొదలుకొని ఆ దినము నుంచి యెహోవా మీద తిరుగుబాటు చేశారు. యెహోవాకు వ్యతిరేకముగా మూర్ఖత్వంగా నడవటానికి ప్రయత్నించారు. అయినా సరే దేవుని ప్రేమ ప్రయాసపడింది.
నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది, నిలబెట్టడానికి ప్రేమించింది, నడిపించడానికి దేవుని ప్రేమ సాధనముగా పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను నడిపించింది. అయినా అవిధేయత రాజ్యం చేస్తుండేటప్పుడు, అవిధేయత, అల్ప సంబంధమైన విశ్వాసము, లోక సంబంధమైన భ్రష్టత్వము రాజ్యము చేస్తుండేటప్పుడు దేవుని మాటకు విలువివ్వము, దేవుని క్రమమునకు విలువివ్వము, దేవుని పనులకు విలువివ్వము, దేవుని యొక్క కార్యమైన చిత్తానికి విలువివ్వము. ఆ స్వభావమే దేవుడు అంటున్న మాట ఏంటనిస్తుంటే మూర్ఖపు స్వభావము, తిరుగుబాటు స్వభావము. ఈ తిరుగుబాటుతో వారు రాలిపోయారా, నిలవబడ్డారా? రాలిపోయే వాటిని మన ఆత్మీయ జీవితంలో మనం ఉంచుకుంటే మన ఆత్మీయ జీవితంతో పాటు మనకు దేవుడిస్తున్న ప్రతి వాటిని కూడా మనం రాల్చుకునే వారము. సైతాను మన చేతితోటి, మన నోటి మాటతోటి మనకుండవలసినవి మన దగ్గర ఉంచకుండా తిరుగుబాటు చేసే స్వభావాన్ని సైతాను మన దగ్గర ఉంచింది అనిసనంటే దానిని కూడా మనం గ్రహించుకోలేకుండా ఇంకా మనం పోషించుకుంటున్నాము అనిసనంటే ఆనాడు అరణ్యములో చనువుకున్న ఇశ్రాయేలీయులు ఎలాగైతే రాలిపోయారో అది మీరైనా నేనైనా ఎవరైనా సరే రాళ్ళకుపోయేవారమే కానీ నిలబడేవారం కాదు. దేవుడు నిలబెట్టేవాడు, నడిపించేవాడు. దేవుడు మన కోసం ప్రయాసపడే దేవుడు. దేవుని ప్రేమ ఎప్పుడూ కూడా మన కోసం ప్రయాసపడుతుంది. దేవుని ప్రేమ ఎప్పుడూ కూడా మనల్ని నిలబెట్టడానికి విసుక్కోదు. దేవుని ప్రేమ మనల్ని పోషించడానికి ఎప్పుడూ కూడా విధేయతగానే ఉంటుంది, కానీ విశ్వాసఘాతకంగాను లేదంటే కనుక మాట తప్పేవాడిగాను దేవుని ప్రేమ ఉండదు. దేవుని ప్రేమలో నీతి ఉంది, న్యాయం ఉంది, నిలబెట్టడం ఉంది, పోషించటం ఉంది, ప్రేమించటం ఉంది. అందుకనే మనం ఒక్కొక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే దేవుని యొక్క కృపను బట్టి మనం ప్రశ్నించుకుంటే మనలో ఏ యోగ్యత ఉంది దేవుడు మనల్ని ప్రేమించడానికి? ఏ అర్హత ఉంది? ఏ అర్హత ఉందని, ఏ యోగ్యత ఉందని దేవుడు మనల్ని పోషించాలి, మనల్ని ప్రేమించాలి, మనల్ని ఆదరించాలి, మనల్ని హత్తుకోవాలి, మనల్ని నిలబెట్టాలి? ఏముందా యోగ్యత? ఏ యోగ్యత లేని వారం, ఏ అర్హత లేని వారం, ఏ దైవ లక్షణ స్థితి మన యొక్క ఆత్మీయ జీవితంలో సంపూర్ణముగా సంపాదించుకోలేని విశ్వాసపు భ్రష్టత్వపు తరుమువారం. అయినా దేవుడు ఇంకా మనల్ని పోషిస్తున్నాడు, ఇంకా నడిపిస్తున్నాడంటే ఆనాడు ఇశ్రాయేలీయులకు ప్రభువు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉన్నట్లు ఈనాడు ప్రభు మనల్ని ఎలా నడిపిస్తున్నాడనిస్తుందంటే ఆయన శరీరధారిగా, ఆయన ప్రభు భోజన సంస్కారాలు మాత్రమే కాదు, ప్రతి క్షణము, అనుక్షణము, క్షణక్షణము ఆయన కంటి రెప్పలాగా మనల్ని ఏం చేస్తున్నాడంటే మనల్ని కాపాడుతున్నాడు. అందుకనే ప్రభువు రాయించిన మాట, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, ముదిముచ్చేంత వరకు కూడా ఎత్తుకొని ముద్దాడే ఆయన ప్రియ బిడ్డగా ఆయన చేతులలో మనల్ని చెక్కుకున్నాడు, ఆయన తలంపులలో మనల్ని స్థిరపరుచుకున్నాడు, ఆయన అంతరంగంలో నింపుకోవడానికి ఆసక్తి పడుతున్నాడు. మన అంతరంగాన్ని, లోకాన్ని నింపుకున్నాం, పాపాన్ని నింపుకున్నాం, అవిధేయత నింపుకున్నాం. ఆయనకి అసహ్యకరమైన క్రియలను, మనుషులను, మానవత్వము లేని భక్తిని పాడు చేసే మూర్ఖత్వమును, తిరుగుబాటు స్వభావమును, అవిధేయతను నింపుకొని దేవునికి అసహ్యులుగా మారటం మంచిదా? లేదంటే గనక ప్రేమిస్తున్న దేవుణ్ణి ఏమీ విలువలేని మనము దేవుని ప్రేమతోటి విలువగా మార్చబడటం, ఆయనకి అంగీకారంగా కట్టబడే వారముగా విశ్వాస యాత్రను ముందుకు కొనసాగించుకోవటం, మన యొక్క విశ్వాసపు జీవితాన్ని ఎలాగ నడిపించుకోగలుగుతున్నాం అన్నది మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, ద్వితీయోపదేశకాండం
31వ అధ్యాయము 27వ వచనంలో ప్రభువు రాయించిన మాట ఏంటంటే, నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. ప్రభువుకు తెలుసు, ప్రభువుకు తెలుసు. ప్రభు హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు. ప్రభు ఏ ఉద్దేశంతో భక్తి జీవితంలో మనం నడుస్తున్నామో, ఏ ఉద్దేశంతో భక్తి జీవితాన్ని మనం నడిపించుకోవడానికి ఇష్టపడుతున్నామో, మన భక్తి జీవితం మనకు వేషధారణగా, లోకమే వేషధారణ లోకంలో ఉన్నాం, వేషధారణ కలిగిన లోకంలో మనం ఉన్నాం. భక్తి జీవితాన్ని కూడా సంఘములో ఉన్న మనం కూడా వేషధారణగా మనం నడిపించుకొస్తే గనక మన భక్తి జీవితం సున్నము కొట్టిన సమాధుల వలె. ఈ సున్నము కొట్టిన సమాధులు అనంతరము ఆ పరిసయ్యులు కూడా దేవుని ప్రతి పనిని కూడా సనుక్కున్నారు. దేవుని ప్రతి పనిని కూడా అవిధేయతగానే భావించారు. ప్రభువు అన్నమాట అదే. మీరు పైకి సున్నము కొట్టిన సమాధులు. దేవుని కార్యక్రమం ఉన్నతమైనది, దేవుని ఆలోచన మహోన్నతమైనది. దేవుని పని మనల్ని నిలబెట్టేదే కానీ పాడు చేసేది కాదు. ప్రయత్నించుదారి దేవుని యొక్క ఆత్మశక్తిని పట్టుకోవడానికి దైవాత్మశక్తితోటి మోషే గారు, దైవజనుడైన మోషే గారు ఎలాగైతే దేవుని పనిని, దేవుని ఇల్లంతటలో నమ్మకముగా పనిచేశాడో, మన ఆత్మీయ జీవితాన్ని మనం కూడా నమ్మకముగా పోషించుకోవడానికి, నమ్మకముగా బ్రతికించుకోవడానికి, నమ్మకముగా దైవ సమానమైన చిత్తము ప్రకారము మనం నడవబట్టానికి మనం దేవుణ్ణి ఇష్టపడవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి ఇష్టపడకపోతే దేవుణ్ణి విసుక్కుంటాం, దేవుడికి దూరం అవుతాం, దేవుని సన్నిధికి దూరం అవుతాం. దేవుడు అంటేనే ఎరుగని తరం అన్నట్లు. అటువంటి మూర్ఖత్వము కలిగిన, క్రూరత్వము కలిగిన, తిరుగుబాటు స్వభావం కలిగిన జనముగా మనం మారిపోతాం. అటువంటి సమాజముగా మారటం మంచిదా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి విధేయత చూపించవలసిన సంఘమే, దేవుని పట్ల విధేయతగా ఉండవలసిన ప్రభు భోజన సంస్కారాలు తీసుకుంటున్న సంఘమే దేవుడి మీద తిరుగుబాటు చేస్తే చిగురు వంటి బ్రతుకు ఎక్కడ ఉంటుంది? అవిధేయతను బట్టి కొరాహు మోషే చేసిన ప్రతి పనిని కూడా సనిగాడు, ప్రతి పనిని కూడా హేళన చేశాడు, ప్రతి పనికి కూడా ప్రతి సృష్టికరమైన ఆలోచన చేశాడు. కాబట్టి ఎన్ని కర్రలు పెట్టినా దేవుని యొక్క చిత్తములో అహరోను గారి కర్ర ఒక్కటి మాత్రము చిగురించింది. ఎన్ని సనుగులు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే మోషే గారు కానీ అహరోను గారు కానీ దేవుని మీద సనగలేదు. సనుగుడు దైవశక్తిని బలహీనపరుస్తుంది. సనుగుడు దైవ సంబంధమైన క్రమమును అవిధేయత చూపుతుంది. సనుగుడు దైవ సంబంధమైన పనిని ఫలభరితం లేకుండా చేస్తుంది. సనుగుడనే స్వభావము నీ బుద్ధితో నిన్నే రాళ్ళగొడుతుంది. సనుగుడనే స్వభావము విశ్వాసపు జీవితంలో నుంచి విశ్వాసపు భ్రష్టత్వంలోనికి నడిపిస్తుంది. పెట్టిన చేతికి కూడా విలువివ్వకుండా చేసేది సనుగుడు. ఆనాటి కాలంలో ప్రభువు యొక్క చిత్తాన్ని బట్టి అరణ్యంలో వీరు ఎంతో 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 విలువైన స్థితిలో విలువిచ్చి వీరిని దేవుడు నడిపిస్తూ ఉంటే, తిండి పెడుతున్నా, నీళ్ళిస్తున్నా, వస్త్రాలు ఉతుక్కొని వంటలు చేసుకునే పరిస్థితులు కల్పించకపోయినా సరే వారిని పోషిస్తూ, వారి మందలను పోషిస్తూ, వారి బిడ్డలను పోషిస్తూ ప్రభువు ముందుకు నడిపిస్తూ ఉంటే కృతజ్ఞత లేని స్వభావముతో దేవుడి మీద సనిగారు. వీరి మాటే వీరికి తీర్పుని తీసుకొని వచ్చింది. వీరి మాటే అవిధేయతతో అవిశ్వాసాన్ని తీసుకొని వచ్చింది. వీరి మాటే దైవాత్మ సమానమైన భయభక్తులు లేకపోవటాన్ని బట్టి భ్రష్టత్వంలోనికి
ఏ స్థితిలో ఎట్టి స్థితిలో దేవుని కోసం మన ఆత్మీయ జీవితాన్ని మనం పోషించుకోగలుగుతున్నాం, దేనికోసం మన ఆత్మీయ జీవితాన్ని బ్రతికించుకోగలుగుతున్నాం. పూట కూటి కోసం జసత్వాన్ని అమ్మేసుకున్న ఏశావు వంటి సంతతిలోనికి వెళ్ళిపోకూడదని దేవుడు ఇంకా కాపాడుతూనే ఉన్నాడు. కాపాడుతున్న దేవుణ్ణి, కాపాడుతున్న దేవుని యొక్క కనికరమును కటాక్షమును లక్ష్య పెట్టని వాడు ఆ యొక్క సైతాను లక్షణాన్ని బట్టి సైతాను రాలిపోయేదే. సైతాను సంబంధమైన అపవాది లక్షణాలు కూడా మనుషులను రాలగొట్టేవే. అందుకనే వీరు అరణ్యములో ఎలాగైపోయారనిస్తానంటే ముందుకు కొనసాగకుండా అక్కడే 20 సంవత్సరాలు పై ప్రాయము కలిగిన వారందరూ ఎవరైతే సనిగారో వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, సనుగుడు దైవశక్తిని కోల్పోయేలాగా చేసింది. ఎందుకు సనిగారు వీరు అనిస్తానంటే, వీరి యొక్క స్వభావం దేవుడు చేస్తున్న దానిని చూడలేకుండా వీరి బుద్ధిని చూసి కోరుకుంటున్నారు, వీరి నైజాన్ని చూసి కోరుకుంటున్నారు, వీరి లోకాన్ని చూసి కోరుకుంటున్నారు. వీరి పాతపు ఆలోచనలతో క్రొత్తవిచ్చినా సరే పాత బ్రతుకుతో ఉండిపోయారు వీరు. అందుకనే వీరిలో ఏమి ప్రారంభమైందని అంటే సనుగుడు ప్రారంభమైంది. మనం ఎన్నోసార్లు నేర్చుకున్నాం, విన్నాం. మోషేతో పాటు మోషే గారి యొక్క బుద్ధి కూడా కొండెక్కింది, మోషే గారి స్వభావం కొండెక్కింది. కానీ వీరు ముందుకు కొనసాగుతున్నా సరే వీరి స్వభావం, వీరి బుద్ధి ఎక్కడుందని అంటే ఐగుప్తు దేశము వైపే ఉంటుంది. ఐగుప్తి ఆచారాల వైపు, ఐగుప్తి ఆహారము వైపు, ఐగుప్తి సమానమైన దుస్థితుల వైపు, దుర్మార్గమైన భ్రష్టత్వము కలిగిన భక్తిహీనత కలిగిన బ్రతుకులతో వీరు నడుస్తున్నప్పటికీ దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమిస్తున్నా సరే ప్రేమించిన దేవుణ్ణి చూడలేని కన్ను, చూడలేని గ్రహించలేని మనస్సు ఎప్పటికీ కూడా అంధకారమే. అది ఎప్పటికైనా సరే అంతము తనంతాన్ని తనే తెచ్చుకుంటుంది. కానీ దేవుడి మీద నేరం వేసి 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 ప్రతీది కూడా దేవుడు సహాయం చేస్తున్నా, సహకారం అందిస్తున్నా సరే దేవుడి వలన ప్రతిఫలము పొంది దేవుడి మీద కృతజ్ఞత లేకుండా దేవుడి మీద నేరము వేసి సనిగి వీరే సన్నగిల్లి వీరే రాలిపోయారు. కానీ దేవుని క్రమము మాత్రము వర్ధిల్లుతూనే ఉంది. దేవుని క్రమము దేవుడు జరిగించుకుంటూనే ఉన్నాడు, ఆగిపోలేదు. ఇది ముందుకు సాగిపోయింది. కానీ గమనించుకుందారు, మన ఆత్మీయ జీవితంలో మనం ఉంచుకోవలసినవి ఉంచుకోకపోతే, తుంచుకోవలసినవి తుంచుకోకపోతే, రాల్చుకోవలసినవి రాల్చుకోకపోతే అణగారిపోయేది మనమే, చెడిపోయేది మనమే, చెడగొట్టుకునేది మనమే. అందుకనే తండ్రిగారు రాస్తారు, చేరి జీవించుడి, దేవుణ్ణి చేరి జీవనము చేసిన ఎడల కోరిన మోక్షము ఊరకే దొరుకును. చేరి జీవనము చేయని ఎడలా కోరిన మోక్షం ఎలాగ దొరుకుతుంది? అందుకనే తండ్రిగారు అన్నమాట, చేసుకున్న రాదు దేవుణ్ణి అపార్థము చేసుకున్న రాదు. విసిగినచ్చో సిద్ధి వెనుకకు వెళ్ళును. మన స్వభావాన్ని దైవాశక్తిని బట్టి మనం చూడగలం. అదే మాట అయ్యగారు అన్నమాట, ఆయన్ను చూచిన అంతయు సరి అవును. అంతయు సరి చేసేది దేవుని మాట, దేవుని చిత్తం. ఆయన చూడకుండా ఈ యొక్క మూర్ఖపు జనము, తిరుగుబాటు జనము, దేవునికి దృష్టిలో చెడ్డతనము కలిగిన ఈ చెడ్డ సమాజము, అవిధేయత కలిగిన ఈ తరము ఎవరిని చూస్తారని అంటే వెనక వాటినే చూస్తారు, పాత బ్రతుకునే చూస్తారు, పాత వాటినే చూస్తారు. పాత స్వభావమును, పులిసిన పిండి స్వభావమును, పాత బట్ట వంటి స్వభావమును, చిల్లులు పడే ఆ యొక్క ద్రాక్ష
దిద్దుల వంటి స్వభావం కలిగిన వారు కాబట్టే దేవుడు ఎన్ని మేలులు చేసినా వీరి యొక్క స్థితి ఏమైపోయిందంటే నేలపాలైపోయింది. నేలపాలు చేసింది సైతాను. అందుకనే తండ్రి గారు అన్న మాట, నేలపాలు చేయుట సైతాను పని. వీరిని నేలపాలు చేసింది. దేవుని ప్రయాసను నేలపాలు చేద్దారనుకుంది కానీ చేయలేకపోతుంది సైతాను. దేవుడిచ్చిన వాటిని మనం అందుకొని ఆస్వాదించి ఆశీర్వదింపబడుచున్నామా, లేదంటే అందుకొని కృతజ్ఞత లేకుండా సణుక్కుంటూ సైతాను లక్షణాలు కలిగి సనగిల్లిపోయి చివరికి సైతాను సంబంధమైన దుస్థితిలోనికి దిగజారిపోయి దేవునికి అవిధేయులుగా మారి ఏ స్థితిలో మనం ఏ ఫలాన్ని సంపాదించుకోగలుగుతున్నామో మనల్ని మనం గమనించుకొని ప్రశ్నించుకొని వలసిన వారమై ఉన్నాం. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమె చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనొచ్చున్నాం. కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము, కనుకరించుము, కాపాడుము, కటాక్షించుము, నీ రెక్కల చాటున భద్రపు చేసుకొను. నాయన, మా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే సనుగుడు బుద్ధి, మూర్ఖత్వపు బుద్ధి, తిరుగుబాటు బుద్ధి, నీ ప్రేమను అర్థం చేసుకుని అవిధేయత బుద్ధి ఏదైతే మాలో ఉన్నదో అవి మేము ఉంచుకొనుకున్నట్లు, మమ్మల్ని రాళ్ళగొట్టేవి ఏమైతే ఉన్నవో, రాల్చేవి ఏమైతే దుష్ట లక్షణాలు మమ్మల్ని ఏవైతే ఉన్నవో వాటిని మాలో నుంచి నీవు తొలగించమని నీ దైవశక్తిని అందించి, నీ దైవ జ్ఞానమును మాకు అందించి నీలో స్థిరపడు దైవాశక్తిని, దైవ భయభక్తులను మాకు అందించి మీరే మహిమను పొందుమని మహిమనాథుడగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభువు నిండుగా మెండుగా అనుగ్రహింపచేస్తూ సమస్త అపకారాలని తొలగించి ఆత్మీయ ఆనందమును మనకు అనుగించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.